హాయ్ ఫ్రెండ్స్, ఎన్నో పోషకాలు కలిగి ఉన్న మొలకలతో కర్రీ అండి. చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక హాఫ్ టీ స్పూను అల్లం వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలానే కరివేపాకు వేసుకొని టమాటాలు కూడా వేసుకొని కలుపుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న మొలకలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకొని చూద్దాం. ఒకసారి అయితే కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం తక్కువే పడుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూద్దాం. ఒకసారి కలుపుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. మూత తీసుకొని చూద్దాం. చూడండి, కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంది.